సంగమేశ్వర స్వామి లోపల ఇలానే ఉంటారు. కాకపోతే లోపల కూడా చూపించడానికి ట్రై చేస్తా. సెల్లులు విలువ చేయట్లేదట, సెల్లులు పట్టేస్తున్నారు, మొబైల్ పెట్టేస్తున్నాను అని. ఇప్పుడు దీంట్లో ఈ సంగమేశ్వర స్వామి టెంపుల్లో మొబైల్ యూజ్ చేయట్లేదు. మొత్తం సంగమేశ్వర స్వామి ఇలాగానే ఉంటారు. లోన పార్వతి అమ్మవారు లేచి వచ్చినట్టు ఉంటుంది. వీడియోని కర్ణాటక వాళ్ళ భక్తులు ఎక్కువగా తరలిస్తుంటారు. మన హిందూ మతం కన్నా కర్ణాటక నుండి సంగమేశ్వర స్వామికి వస్తారు. హైదరాబాద్ నుండి 130 కిలోమీటర్లు ఉంటుంది. మీకు ఇప్పుడు చూడండి, సంగమేశ్వర స్వామి శిబిరం దగ్గరికి బాగా చాలా ఫేమస్. వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే భక్తాదులు సంగమేశ్వర స్వామి టెంపుల్కి వచ్చి అనుకునే కోరికలు తీరుతాయి. కర్ణాటక భక్తులు ఎక్కడ వస్తుంటారు. సంగారెడ్డి జిల్లా జురాసంగం మండల కేంద్రంలో ఉంది శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయం. జిల్లాలోనే ఈ ఆలయం అతిపెద్దది. జహీరాబాద్ పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో వెలిసిన ఈ ఆలయం భక్తుల కొంగు బంగారంగా నిలుస్తుంది. కోరిన కోరికలు తీర్చే ముక్కంటిగా కేతకి సంగమేశ్వరుడు నిలుస్తున్నాడు. ఎంతో చరిత్ర కలిగిన ఈ ఆలయానికి 2 రకాల పురాణాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ ఆలయంలో సాక్షాత్తు బ్రహ్మదేవుడే విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం చెబుతోంది. కృతయుగంలో సూర్యవంశానికి చెందిన ఉపేంద్ర అనే రాజు సంగమేశ్వర ప్రాంతంలోని నీటిగుండంలో మునగడం ద్వారా తన వ్యాధి నయం కావడం, స్వామి కలలో కనిపించి ఆలయాన్ని నిర్మించమని కోరడంతోనే ఈ ఆలయం నిర్మించినట్లు పురాణాల్లో ఉంది. బ్రహ్మదేవుడు కేతకి అనగా మొగలి పువ్వులతో పూజించడం ద్వారా ఆలయానికి కేతకి సంగమేశ్వర స్వామి అనే పేరు వచ్చినట్టు ప్రసిద్ధి. మరో కథలో కేతకి అనే అప్సరస మునిశాపంతో అక్కడ మొగలివనంగా మారగా ఆమె ఘోర తపస్సు చేసి శివుడిని ప్రసన్నం చేసుకుందని, అందుకే ఈ ఆలయానికి కేతకి సంగమేశ్వర ఆలయమని పేరు వచ్చినట్లు మరో కథ కూడా ప్రచారంలో ఉంది. శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి వారి దివ్యమంగళ లింగ రూపాన్ని దర్శించిన భక్తులు అపూర్వమైన ఆధ్యాత్మిక ఆనందానికి లోనవుతున్నారు. మంజీరా నదీ ప్రాంతంలో వెలసిన ఈ స్వామిని సంగమేశ్వర స్వామి అని పిలుస్తున్నారు. ఆలయంలో సంగమేశ్వరుడు, పార్వతితో పాటు కేతకి కూడా కొలువై ఉన్నారు. సంగారెడ్డి జిల్లా ఇక ప్రధాన ఆలయం వెనుక భాగంలో అమృత కుండం దర్శనమిస్తోంది. కాశీలోని గంగా నది ఉపధార ద్వారా ఈ కుండంలోకి నీరు వస్తుందని భక్తుల విశ్వాసం. ఇందులో స్నానం చేస్తే సకల పాపాలతో పాటు సర్వరోగాలు నయం అవుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే ఈ ప్రాంతాన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తుంటారు. ఇక ప్రధాన ఆలయం దీంతో పాటు ఆలయంలోని ఓ శివలింగం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆలయ ప్రాంగణంలోని ఓ చెట్టు కింద ఉన్న శివలింగాన్ని చేతివేళ్లతో పైకి లేపితే కోరిన కోరిక తీరుతుందని కూడా ప్రజలు నమ్ముతున్నారు. ఈ లింగాన్ని కోరికల లింగం అని కూడా పిలుస్తున్నారు. దీంతో పాటు పూర్తయిపోయింది. మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకునండి. ఇలాంటి వీడియోలు మరి కావాలనుకుంటే గంట సింబల్ నోటిఫికేషన్ వస్తాయి. గంట సింబల్ కొట్టండి, లైక్ కొట్టండి. జై హింద్.